హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 110. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్షిత ఈ లాకెట్ని గీసి నాకు ఇచ్చింది. ఇది ఆమెకు కలలో కనిపించిన ఒక చిహ్నం అంట. ఆమెకు ఆ దైవం ఈ రూపంలో కనిపించాడని, అందుకే ఎంతో కష్టపడి ఎక్కడా పొరపాటు జరగకుండా కలలో వచ్చిన విధంగా జాగ్రత్తగా ఈ లాకెట్ వేసింది. ఆమె నాకు అంతా చెప్పి ఇలాంటి లాకెట్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోమని కోరింది. ఆమెకు ఆ కళ ఎందుకు వచ్చిందో, కలలో స్వామి ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలి అంటే ఇలాంటి లాకెట్ చేసిన వారిని కలవాలని ఆమె తెలుసుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేదు అంటే పెళ్లి చేసుకోను అని పంతం పట్టి షరతు పెట్టింది. ఆమె కోసం నేను ఈ లాకెట్ కోసం సర్చింగ్ మొదలు పెట్టేలా చేసింది. నాకు అక్కి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెను దూరం చేసుకోలేక నేను ఆభరణాలు తయారు చేసే వాళ్ళని వెతుకుతూ వెళ్ళాను. ఎవరికీ డిజైన్ తెలీదు అనేశారు. ఆశ నిరాశగా మారి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆఖరికి నెట్లో కూడా పెట్టి బహుమతి కూడా ఇస్తాను అని తెలిపాను. అయినా ఫలితం లేక విచారిస్తుండగా అనుకోకుండా నేను మంగరాజుని కలిశాను. ఈయన నాకు సహాయపడతానని, తనకు తెలిసిన ఇంకొంతమంది గోల్డ్ వర్కర్స్ని పరిచయం చేస్తాను అన్నారు. అలా మేము ఈ లాకెట్ కోసం వెతుకుతూ ఉండగా అనుకోకుండా నాపై దాడి జరిగింది. నేను ప్రమాదంలో చిక్కుకున్నాను అని తనను ట్రాప్ చేసిన విధంగా వివరించి నన్ను హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత మంగరాజు గారిపై రౌడీలు దాడి చేశారు. ఆయన తప్పించుకొని ఏసీపీ విక్రమ్ గారిని కలిశాడు. విక్రమ్ గారికి జరిగిందంతా చెప్పి ఆయన సహాయం తీసుకున్నారు. విక్రమ్ గారు మంగరాజుకి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇన్నాళ్ళకి నాకు మెలకువ వచ్చింది. ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను అని చెప్పి రాజేష్ చిన్నగా నిట్టూర్చి, ప్రెస్ ద్వారా మేము చెప్పాలి అనుకున్నది ఒక్కటే. ఈ లాకెట్ వెనక ఏదో బలమైన కారణం ఉంది అనిపిస్తుంది. మాకు తెలియకుండానే ఏదో పెద్ద తేనె తొట్టెని కదిపామనిపిస్తుంది. ఇందులో ఏదో మర్మం ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. విక్రమ్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇంతవరకు మాత్రమే ప్రస్తుతం చెప్పగలను అని చెప్పి విక్రమ్ వైపు చూశాడు రాజేష్. విక్రమ్ ఓకే అన్నట్టు సైగ చేసి మౌనంగా నిల్చుని ఉన్నాడు. ప్రెస్ వాళ్ళు అతను చెప్పింది అంతా విని, రాజేష్ గారు, మీరు చెప్పింది వింటుంటే ఏదో ఉందనిపిస్తుంది. అంతా ఒక సస్పెన్స్ మిస్టరీలా అనిపిస్తుంది. కనీసం మీపై అటాక్ చేసిన వారు ఎవరో మీకు తెలుసా? వాళ్ళని మీరు గుర్తుపడతారా? కనీసం ఇదన్నా చెప్పండి అని అడిగారు. రాజేష్ ఏం చెప్పకుండా మా ఏసీపీ గారు మాట్లాడతారు అని ఆయనకి అప్పచెప్పాడు. ప్రెస్ వాళ్ళు అంతా విక్రమ్ వైపు తిరిగి, సార్, మా అందరికీ మీరంటే ఎంతో నమ్మకం. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు గడిచింది. ఎస్ఐ రాజేష్ గారిపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్పై అటాక్ చేశారంటే వాళ్ళకి ఎంతో బలగం ఉండి ఉంటుంది. వాళ్ళు ఎవరై ఉంటారు? మీరేమైనా చెప్పగలరా? భూపతికి మైండ్ బ్లాక్ అయిపోయింది. సురేంద్రపై బిగుసుకుపోయి చూస్తున్నారు. ఏంటి, అక్షిత కలలో మా కులదైవం లాకెట్ కనిపించిందా? ఆమె ఆ లాకెట్ డిజైన్ చేసిందా? అక్కీ లవ్ కోసం రాజేష్ లాకెట్ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడా? మనం వాణ్ణి కోరి వెళ్ళి కెలుక్కున్నామా? అంతా చందమామ కథలా ఉంది. కొంచెం కూడా నమ్మశక్యంగా లేదు. ఏదో కథ అల్లుతున్నారు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని సురేంద్ర తన మనసులో అనుకున్న మాటలు బయటికి అంటున్నాడు. అతని మాటలకు బాయి విసుక్కుంటూ, నువ్వు ఉండవయ్యా, ముందు విక్రమ్ ఏం మాట్లాడబోతున్నాడో విందాం. అసలు వాడెంతవరకు తెలుసో తెలియాలి. నువ్వు ఊరికే నసపెట్టకు అంటూ ఉన్నాడు బాయ్. వాళ్ళ మాటలు ఏవీ భూపతికి వినిపించడం లేదు. అతను సీరియస్గా విక్రమ్ ఏం చెప్తున్నాడా అని చూస్తున్నాడు. మరోవైపు అభిరామ్ ఇంట్లో అందరికీ విషయం అర్థమైంది. విక్రమ్ వాళ్ళని వెర్రి వాళ్ళను చేసేట్టుగా రాజేష్ని సేవ్ చేసే విధంగా ప్లాన్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టుంచాడు అని వాళ్ళంతా విక్రమ్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నారు. విక్రమ్ మైక్ తీసుకున్నాడు. అందరూ విక్రమ్ ఏం చెప్తాడా అని చూస్తున్నారు. విక్రమ్ మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడు ఎస్ఐ, అలాగే నా చెల్లెలు చేసుకోవలసిన వ్యక్తి రాజేష్.
ఇలా ప్రమాదంలో చిక్కుకోవడం నాకు చాలా బాధ కలిగింది. రాజేష్పై అటాక్ చేసింది ఎవరో తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో పెద్ద విషయం అయితే ఉంది. అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. మీకు తెలుసు, నేను ఏదైనా చెప్పాను అంటే చేసి చూపిస్తాను. నేరస్తులు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత తెలివైన వారైనా సరే నా నుంచి తప్పించుకోలేరు. నేను వాళ్ళని విడిచిపెట్టను. ఇప్పటికే చాలా ఎంక్వైరీ చేశాం. కొన్ని విషయాలు తెలిసాయి. నర్సింగ్ యాదవ్ అనే వ్యక్తిని అనుమానిస్తూ ఉన్నాం. అతను పరారీలో ఉన్నాడు. వాడు దొరికితే వాడి ద్వారా అసలు నేరస్తుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీలైనంత త్వరగా నర్సింగ్ని పట్టుకొని తీరుతాం. ఇంకా సెలవు అని చెప్పడం ముగించాడు విక్రమ్. అతని మాట పూర్తయ్యాక మీడియా వాళ్ళు ఇంకా ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఎవరి నర్సింగ్? అతన్ని మీరు ఎలా అనుమానించారు అని మధుసూదన్ గారు కలుగచేసుకొని, ఇంకా చాలు, మీరు తెలుసుకోవాల్సినంతవరకు తెలుసుకున్నారు. వంగరాజ్కి రాజేష్కి గుర్తు తెలియని వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది. మేము వాళ్ళకి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ ముగించారు. అంతా మ్యాటర్ రాసుకొని లైవ్ వీడియో తీసుకొని టీవీలో చూపెడుతూ వెళ్ళిపోయారు. విక్రమ్ దగ్గరికి మధుసూదన్ గారు వచ్చి ఆయన చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి, వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరమయ్యని అన్నీ చెప్పి అందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పి అక్కడికి పంపించారు. విక్రమ్ ఓకే సార్ అని చెప్పి అందరినీ వెంట పెట్టుకుని రాజగురు ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయన్ని చూసి విక్రమ్ సంతోషం అంతా ఇంత కాదు. ఎంతో భావోద్వేగానికి లోనై ఆయన్ని హత్తుకొని, మా అభిరామ్ మదర్ ఎక్కడా అని అడిగాడు. ఆయన నిద్రపోతున్న మైథిలి గారిని చూపాడు. విక్రమ్ ఆవిడ్ని చూసి కంటతడి పెట్టుకొని అత్తయ్య అని పిలిచాడు. ఆవిడ మేలుకోలేదు. వెంటనే అభిరామ్ని అక్కడికి తీసుకురావాలని చెప్పి రాజేష్ని, అతని మదర్ని, ఇంకా మంగరాజుని కూడా అక్కడే ఉండమని ఎంతో జాగ్రత్తలు చెప్పి అక్షితను తీసుకొని అభిరామ్ ఇంటి వైపు పయనమయ్యాడు విక్రమ్. అక్కడ వాళ్ళ కోసం అభిరామ్ ఇంకా సునీత ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు. లోపల గదిలో ఉన్న అంజలికి మెలకువ వచ్చింది. తను ఉన్న పొజిషన్ చూసుకుంది. డ్రెస్ లేకుండా ఒట్టి టవల్తో మత్తు నిద్రపోయింది. ఆమెకు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అభిరామ్ రావడం, తనని బుజ్జగించడం అంత నిజమా లేక కళ అని చుట్టూ చూసింది. అక్కడ అభిరామ్ లేడు, కానీ అతను తాగించిన పాల గ్లాస్ అక్కడే ఉంది. అంటే అభి వచ్చాడు అని ఆనందపడుతూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చింది. అంజలి ఆమె కోసం అంతా ఎంతో బాధపడ్డారు. సునీత అంజలిని హత్తుకొని తనలా బిహేవ్ చేయడానికి కారణం చెప్పి సారీ చెప్పింది. అంజలి అర్థం చేసుకుని ఇట్స్ ఓకే అని నవ్వేసింది. ఇంట్లో అంతా అంజలికి సారీ చెప్పారు. ఆమెకి ఇప్పుడు ఎంతో రిలీఫ్గా అనిపించింది. తన వాళ్ళ నుంచి తప్పిపోయిన చిన్నపిల్లకి మళ్ళీ తన వాళ్ళు చేరువైతే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అంజలి అలానే ఆనందపడుతూ అసలు కారణం తెలుసుకొని, అమ్మయ్య, అంతా నన్ను కావాలని ఏడిపించాలని అలుగుతూ మారం చేస్తూ ఉంటే అంతా ఆమె చేపట్టుకొని బుజ్జగిస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అవుతూ అభిరామ్ హలో, ఇక్కడ నేను కూడా ఉన్నాను, నన్ను మర్చిపోకండి అని వాళ్ళని పక్కకి తోస్తూ, ఏమంజలి, నేను ఉన్నా కదా అని కావాలని ఆమె 2 చేతులు పట్టుకొని సుతారంగా ఒత్తాడు. అంజలి ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాక్కొని టాపిక్ మారుస్తూ, సునీత అన్నయ్య ఎప్పుడొస్తున్నారు? అలాగే నాకు ఆకలేస్తుంది అని చెప్పి ఆమెను టిఫిన్ పెట్టమని గొడవ చేసింది. అంతా మాటల్లో పడి విక్రమ్ వచ్చేలోగా టిఫిన్ పూర్తి చేశారు. అక్కడిప్పుడు అలకలు గొడవలు ఏమీ లేవు. అందరిలో ఒక క్లారిటీ వచ్చింది. అభి, అంజలి కూడా కాస్త కూల్గా ఉన్నారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు రిలాక్స్ అయ్యారు. భూపతికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఈ విక్రమ్ గడు ఏమనుకుంటున్నాడు? నేనంత చేతకాని వాడినానా? ఏదో పిట్ట కథ చెప్పి జనాల్ని మోసం చేయొచ్చు, మీడియాని మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేడు. కళ అంటూ ఆర్ట్ అంట, ప్రేమ పరీక్ష అంట, కొంచెం కూడా నమ్మేటలేని మాటలవి. ఖచ్చితంగా ఏదో ఉంది. బాయ్ వెంటనే వాడి ఇంటి మీదకి మనుషుల్ని పంపించి అందరినీ ఫినిష్ చేయించు. ఇంకా మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనమేంటో జనానికి తెలియాలి అని అరిచి చెప్పాడు. సురేంద్ర కూడా అవును డాడ్, అంతా డ్రామా చేస్తున్నారు. వాళ్ళకి ఆ లాకెట్ కోసం ఏదైనా తెలుసుంటుంది, అందుకే ప్లాన్డ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన రెచ్చగొట్టాడు. వాళ్ళిద్దరి మాటలు విని బాయి విసుకుంటూ, అబ్బా భూపతి గారు, మీకు పరిస్థితి అర్థమవుతుందా? మీరు కూడా మీ తెలివి తక్కువ కొడుకులా మాట్లాడకండి. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరిని మనం టచ్ చేయకూడదు. అలా ఏదైనా ప్రయత్నం చేశామో
నేరుగా మనమే ఆ గుర్తు తెలియని నేరస్తులమని చాటి చెప్పినట్టు అవుతుంది. వాళ్ళకిప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మీడియా సపోర్ట్ కూడా ఉంది. మధుసూదన్ లాస్ట్లో ఏమన్నాడో వినలేదా? రాజేష్కి ఇంకా మంగరాజుకి ప్రమాదం ఉంది, మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని. వెళ్ళి వాళ్ళని ఏదన్నా చేయాలనుకుంటే ఇరుక్కుంటాం. అతని మాటల్లో వాస్తవం ఉంది అని వాళ్ళకి అర్థమవుతున్నా ఆవేశంగా అరుస్తూ, అందుకని నోరు మూసుకొని కూర్చోవాలా? లేదు, ఊరుకోను అని ఇద్దరూ అరిచారు. బాయ్ సర్ది చెప్తూ, ముందు మనం విక్రమ్ రాజేష్ అంటూ పోకుండా తెలివిగా ఆలోచించాలి. ఆ విక్రమ్ గాడు నర్సింగ్ పేరు చెప్పాడు కదా, వాడి కోసం వెతుకుతున్నారు కదా. వాడి కనుక వాళ్ళకి దొరికితే తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు మనమందరం ఇరుక్కుంటాం. అంతేకాకుండా శశిమేఘన విషయం బయటకు వస్తుంది అని బాయ్ అంటుంటే, భూపతినో అలా జరగడానికి వీల్లేదు. ముందుగా నర్సింగ్ గాడు ఎక్కడున్నాడో వెతికి వాడి సంగతి చూడండి. ఆ తర్వాత వీళ్ళ కథ ఏంటో చూద్దాం. మనకు ఎక్కువ సమయం లేదు అని అక్కడ ఉన్న తమ మనుషులను నర్సింగ్ కోసం వెతకమని చెప్పి పంపించాడు. అంతా వెళ్ళాక భూపతి అతని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. సురేంద్ర బాయ్ వైపు చిరాగ్గా చూస్తూ, నేను మాత్రం ఆ విక్రమ్ని వాడి బావ అభిరామ్ని వదిలిపెట్టను అని బిల్డప్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. బాయ్ అక్కడ ఉన్న విస్కీ బాటిల్ అందుకొని, ఈ అబ్బా కొడుకుల మధ్య నేను చేస్తున్నాను దేవుడా, ఎందుకన్నా మంచిది నా జాగ్రత్తలో నేను తీసుకోవాలి అని ఆలోచిస్తూ మందు బాటిల్ ఖాళీ చేస్తూ కూర్చున్నాడు బాయ్. విక్రమ్ అభిరామ్ ఇల్లు చేరుకునే సమయంలో అతని మొబైల్ మోగింది. ఇర్ఫాన్ చేస్తున్నాడు. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఇర్ఫాన్ అన్నాడు. అతను నర్సింగ్ కోసం తమ గ్యాంగ్ వేట మొదలు పెట్టారు అని చెప్పి అతన్ని వీళ్ళు చంపేసేలా ఉన్నారు అని విషయం చేరవేసి కంగారు పడ్డాడు. విక్రమ్ చిన్నగా నవ్వి, వాళ్ళెంత వెతికినా వాళ్ళకి నర్సింగ్ యాదవ్ దొరకడు అన్నాడు. ఇర్ఫాన్ అర్థం కానట్టు చూసి, ఇదేంటి సార్ ఎందుకని అడిగాడు. ఇర్ఫాన్ కంగారు పడుకు, ఆ నర్సింగ్ యాదవ్ నా దగ్గర ఉన్నాడు. వాడి సమయం వచ్చే వరకు ప్రపంచానికి కనిపించడు, దిగులు పడుకు ఓకే అని చెప్పి ధైర్యం చెప్పాడు. ఇర్ఫాన్ ఊపిరి తీసుకుని, ఓ సార్, మీ సంగతి తెలిసి కూడా కంగారు పడ్డాను. ఇంకా నాకు టెన్షన్ లేదు. ఎక్కడ కనిపించిన నర్సింగ్ కోసం మా గ్యాంగ్తో పాటు నేను కూడా వేట మొదలు పెడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విక్రమ్ మాటలో అభిరామ్ ఇల్లు చేరుకున్నాడు. అంతా విక్రమ్ కోసం ఎదురు చూస్తూ అతను రాగానే అతన్ని చుట్టి పట్టుకున్నారు. విక్రమ్ అక్షిత నవ్వుతూ అందరినీ హత్తుకున్నారు. అంతా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. మంగమ్మ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. అంతా కాసేపు సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ కాఫీ తాగారు. అక్కడ ఉన్న అంజలి వైపు విక్రమ్ చూసి, ఇలా రామ్మ అన్నాడు. అంజలి విక్రమ్ పక్కన వచ్చి కూర్చుంది. అభిరామ్ వైపు కూడా విక్రమ్ చూసి, నువ్వు కూడా ఇలా రా అన్నాడు. అభి చిన్నగా నవ్వి విక్రమ్కి ఇటువైపు కూర్చున్నారు. అంతా అక్కడ జరిగేది చూస్తూ ఉన్నారు. విక్రమ్ వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని, నీకు నేను కొన్ని నిజాలు చెప్తాను, మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, కానీ చాలా ముఖ్యమైన విషయం అది అన్నాడు. అభిరామ్ తనకంతా తెలుసు కదా, మరి తెలియని విషయం అంటున్నాడు ఏంటి అన్నట్టు చూశాడు. విక్రమ్ అభి వైపు చూసి, అభి, మీ మదర్ దొరికారా? ఆవిడ క్షేమంగా నా ప్రొటెక్షన్లో ఉన్నారు. ఆవిడతో పాటు రాజగురువు గారు కూడా క్షేమంగా ఉన్నారు అని చెప్పాడు. అంతే. అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, వాట్, మా అమ్మ దొరికారా? ఎక్కడా? ఓ గాడ్, ఎలా రా, చెప్పరా, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, నేను వెంటనే చూడాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో ఆరాటపడుతూ అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. కానీ వినోద్ గారికి విషయం తెలుసు. అందుకే ఆయన ఆనందంగా, ఏంటి, మైథిలి గారు దొరికారా? విక్రమ్, ఎంత మంచి వార్త చెప్పావు. ఎక్కడున్నారు ఆవిడ? వెంటనే ఆవిడ్ని చూడాలి అన్నాడు. అభి కన్నీళ్లు, వినోద్ గారి ఆనందం అయోమయంగా చూస్తున్న అంజలి అర్థం కానట్టు చూస్తూ ఉంది. ఇంట్లో మిగిలిన వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. విక్రమ్ అభిరామ్ చేతిని గుండెకు హత్తుకొని, రే అభి, నువ్వు ఆ రోజు హాస్పిటల్లో చూసి జాలిపడి ఫామ్ హౌస్లో ఉంచావే, ఆవిడేరా మీ అమ్మగారు. ఆవిడతో ఉన్నాయనే రాజాగురువు అని నమ్మలేని నిజాన్ని చెప్పాడు. ఒక్క నిమిషం అభిరామ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగు కళ్ళు చూసి తట్టుకునే శక్తి లేదు అన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకొని అతని తల్లి రూపాన్ని తలిచి ఎంతో ఆనంద ఆశ్చర్యానికి లోనవుతూ గట్టిగా ఏడ్చి, నేను ఆదరించిన ఆమె నా కన్న తల్లా అంటూ విక్రమ్ని హత్తుకున్నాడు. అతన్ని విక్రమ్ కంట్రోల్ చేస్తూ, రే అభి, ఇది సంతోషపడాల్సిన విషయం రా. ఇప్పుడే నేను ఆమెను కలిసి వచ్చాను, దిగులు పడకు, ఆవిడ క్షేమంగా ఉన్నారు అన్నాడు.
అక్కడ ఉన్నవారంతా సంతోషపడ్డారు. అంజలి కూడా చాలా సంతోషించింది. అభి ఎంతో ఆతృత పడుతూ నేను వెంటనే అమ్మను చూడాలరా, వెళ్దాం. ఇప్పుడే ఆమెను హత్తుకొని ఇన్నేళ్ల నా తల్లికి నాకు కలిగిన ఎడబాటు వేదన మర్చిపోయేలా ఆమెను పట్టుకొని కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాలి రారా అంటూ తొందర చేశాడు. అతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా అవును వెళ్దామన్నారు. విక్రమ్ అభిరామ్ని కంట్రోల్ చేసి ఆగరా, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది. ముందుగా మనం ఇప్పటి వరకు జరిగిందంతా అంజలికి చెప్పాలి. ఆ తర్వాత అంతా మైథిలి గారి దగ్గరికి వెళ్దాం అని అభిరామ్ ఆతృతని కంట్రోల్ చేశాడు. ఇంట్లో వాళ్ళంతా అంజలి వైపు చూశారు. అంజలి అర్థం కానట్టు చూస్తూ నిల్చుంది. విక్రమ్ ఆమెను దగ్గరికి తీసుకుని అమ్మ అంజలి, నీకు చాలా విషయాలు చెప్పాలి. ఈ ఇంట్లో నీకు తప్ప గతంలో జరిగిందంతా అందరికీ తెలుసు. నిజానికి కథ అంతా నీకోసం మొదలైంది. అభిరామ్ ఆరాటం, ప్రేమ, పోరాటం, కోపం, పంతం అన్నీ నీకోసం చేస్తున్నవి. మేమంతా కేవలం అందులో పాత్రలు మాత్రమే. మీ గమ్యం, మీ గతం అంతా ఒకరితో ఒకరికి ముడిపడి ఉంది అని అప్పటి వరకు జరిగింది చెప్పాలనుకున్నాడు. అభిరామ్ కళ్ళు తుడుచుకుని అంజలికి దగ్గరగా వెళ్ళి నిల్చొని, అంజలి నీకు ఇప్పుడు చెప్తున్న విషయాలు విను. నీవు తట్టుకోలేవు నాకు తెలుసు. అందుకే ఇంతవరకు చెప్పకుండా దాచాను. కానీ పరిస్థితి మారిపోతూ నన్ను భయపెడుతుంది. అందుకే చెప్తున్నా, బాధపడుకు, ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని ఆమెకు తమ గతం కోసం చెప్పాలనుకున్నాడు. అంతా ఇదే సమయం అంజలికి నిజం చెప్పడమే సరే అనుకున్నారు. కానీ అందరికీ ఊహించని షాక్ ఇస్తూ అంజలి మాట్లాడింది. అభి నాకు అంతా తెలుసు. అన్నయ్య మీరేం చెప్పాలనుకుంటున్నారో అంతా నాకు తెలుసు. ఆ భూపతి మా అమ్మ నాన్నను ఎలా చంపాడో, మావయ్య నన్ను బావని ఎలా కాపాడారో అంతా నాకు తెలుసు అని బోరును ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అంతే. అక్కడ ఉన్నవాళ్ళు టెన్షన్గా నిజం తెలిస్తే అంజలి ఎలా రియాక్ట్ అవుతుందని చూస్తున్న వాళ్ళంతా షాక్ అయ్యి బిగుసుకుపోయి చూస్తున్నారు. అంజలి ఏడుస్తూ అవును నాకు అంతా తెలుసు అని పైకి లేచి అభిరామ్ షర్ట్ కలర్ పట్టుకుని హే ఏంటి అర్థం కాలేదా, ఆశ్చర్యంగా ఉందా, నువ్వే నా సూర్యతేజ అని నాకు తెలుసురా అని అతనికి మతిపోయి ట్విస్ట్ ఇచ్చింది అంజలి. అభి అదే సూర్యకి మతిపోయింది ఏంటి అని పొడిపొడిగా మాట్లాడుతూ అడిగాడు. విక్రమ్ కూడా ఆశ్చర్యపోయాడు. ముష్టి, సునీత, అక్షిత అలాగే వినోద్ గారికి కూడా అంజలి పెద్ద షాక్ ఇచ్చింది. అంతా సైలెంట్ అయిపోయి ఆమె ఏం చెప్తుందో అని చూస్తున్నారు. అంజలి గట్టిగా ఏడుస్తూ ఇది నా కథ కాదు, నా కర్మ, నా కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న దారుణమైన గతం అంతా నాకు తెలుసు. నా కారణంగా నాన్న, అమ్మ, మావయ్య, కోటలో పనివాళ్ళంతా చనిపోయారు. అత్తయ్య ఇన్నాళ్ళుగా ఎక్కడో బాధలు పడుతూ గడిపారు. సూర్య అనాథయ్యాడు, గతాన్ని మరిచిపోయాడు. అంతేకాకుండా అమ్మ నాన్నని పోగొట్టుకున్నాడు. ఊరు వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అంతా నా వల్లే అని ఏడుస్తూ ఉంటే అభి తట్టుకోలేకపోయాడు. కంగారుగా ఆమెను హత్తుకొని హేయ్ నీ వల్ల ఏదీ కాలేదు, అంతా విధి. నిన్ను నువ్వు నిందించుకోకు. స్వార్థం మనిషిలో విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. భూపతి చేసిన పాపాలకు నిన్ను బాధ్యురాలు అని ఎలా అనుకుంటావు అని కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. అంజలి అతని బెదిరిస్తూ నన్నేం ఓదార్చనక్కర్లేదు. ఇంతవరకు నా కోసం జరిగిన సంఘటనలు, ఘోరాలు చాలు. ఇంకా నేను భరించలేను. అత్తయ్య దొరికారు. మీరంతా సంతోషంగా ఉండండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అదే అందరికీ మంచిదని ఏడుస్తూ గొడవ చేస్తూ ఉంటే విక్రమ్ ఆమె చేపట్టుకొని కంట్రోల్ చేస్తూ అంజలి కాస్త శాంతించి ప్లీజ్ నేను చెప్పేది విను. ఇన్నేళ్లుగా నీకోసం ఊరి వాళ్ళ ఎదురుచూపులకి నీ సమాధానం ఇదేనా? ఊరి కోసం, నీకోసం మీ పెద్దవాళ్ళ ప్రాణత్యాగాలు వృధా చేస్తావా? శశి, నీ లక్ష్యం ఇది కాదు. నువ్వు నీ సంస్థానం చేరుకోవాలి. భైరవపుర ప్రజలు ఎదురుచూపుకి ఫలితం దక్కాలి. వాళ్ళ కష్టాలు నెరవేరాలి. ఇన్ని హత్యలు, ఘోరాలు చేసిన భూపతికి శిక్ష పడాలి. నువ్వు నిన్ను నిందించుకొని ఇక్కడి నుంచి తప్పించుకుపోతానంటే ఎలా? అర్థం చేసుకో. రాబో పుష్కర సమయంలో నువ్వు నీ సూర్యతేజతో కలిసి భైరవపురంలో అడుగుపెట్టాలి. ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించాలి. మీ పూర్వీకుల శాపం తొలగించి ఊరు వాళ్ళకి న్యాయం చేయాలి. రాజా విజయరాఘవ గారి కళ నెరవేర్చాలి. అర్థం చేసుకో. మనసులో భయం వదులుకో. మాకెవరికీ ఏమీ కాదు అని ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. వినోద్ గారు కూడా ఆమెను కంట్రోల్ చేశారు. అంజలికి వెక్కిళ్ళు వస్తుంటే బెక్కుతూ సోఫాలో కూర్చుంది. అభిరామ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి కళ్ళు తుడుస్తూ
అక్కడ ఉన్న వాటర్ అందించాడు. అంజలి ఇంకేం గొడవ చేయకుండా నీళ్లు తాగుతుంటే ముష్టి తన డౌట్ అడిగాడు. శశిమేఘనగా మారిన అంజలి, సిస్, ఇంతకీ మీరు జరిగిన సంఘటన ఎలా తెలుసు? ఎప్పుడు తెలిసింది? అసలు ఈ నిజం మీకెవరు చెప్పారు అని అడిగాడు. మిగిలిన వాళ్ళు కూడా సందేహంగా చూశారు. అంజలి అతని వైపు కోపంగా చూసి ముక్కెగరేస్తూ, ఆ రోజు విచిత్ర, అభి పబ్బుకు వెళ్లారు అని కోపడి అభిరామ్తో గొడవ పడాలని తన గదికి వెళ్ళాను. అప్పుడే అభి జరిగిన సంఘటనలన్నీ అంకుల్కి చెప్పాడు. నేను మొత్తం విన్నాను. ఎంత దారుణం! భూపతి ఎంత దుర్మార్గుడో తెలుసుకున్నాను. తట్టుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియక గదిలో వచ్చి ఏడుస్తూ కూర్చున్నప్పుడు అభి నా గదికొచ్చి నాకు తెలియని ఇంకొన్ని విషయాలు చెప్పాడు. నన్ను కారు కింద పడకుండా కాపాడింది తను, నన్ను అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఉంచింది, అంకుల్ని సేవ్ చేసింది నేనే అని, ఎందుకే నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పాడు. కానీ మా గతం కోసం, మా బంధం కోసం చెప్పలేదు. అంతా దాచి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. అందుకే నేను కూడా నాకు తెలిసిన నిజం చెప్పలేదు. కానీ ఆ భూపతి మీద, వాడి కొడుకు మీద చాలా కోపం వచ్చింది. తట్టుకోలేకపోయాను. వెళ్ళి ఇద్దరిని నరికేయాలనిపించింది. కానీ సమయం రాలేదు అని నాకు నేను సర్ది చెప్పుకొని అంకుల్ మాటలు గుర్తు చేసుకుని ఓర్పు వహించాను. కావాలనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ సురేంద్ర నన్ను ప్రపోజ్ చేశాడు. భరించలేకపోయాను. వస్తున్న కోపం కంట్రోల్ చేసుకొని వాళ్ళు నమ్మేట్టుగా బిహేవ్ చేసి వచ్చే ముందు రాజేష్ కోసం, అక్షిత లవ్ మ్యాటర్ కోసం విక్రమ్ అన్నయ్య వస్తున్న సంగతి చెప్పాను. వాళ్ళకి నాపై పూర్తి నమ్మకం వచ్చింది. నేను వాళ్ళకి సహాయపడతానని నమ్ముతున్నారు. అదే ప్రస్తుతం సరైందనిపించింది. అందుకే మౌనంగా మెసులుకుంటూ వస్తున్నాను. అసలు నేను రాజేష్ కోసం చెప్పానంటే విక్రమ్ అన్నయ్యపై నాకున్న నమ్మకంతో చెప్పాను. వాళ్ళు రాజేష్ నీడ కూడా తాకలేరు. అంత జాగ్రత్తలు తీసుకొని ఉంటారు అని నాకు తెలుసు. నిజం చెప్పాను. ఆ నిజం చెప్పడం వల్ల మనకి మంచి జరిగింది. అక్క, నువ్వు రాజేష్ గారిని కలవడం వల్ల అతనికి మెలకువ వచ్చింది. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని ఆమె విషయం చెప్పింది. అంతా అంజలిని అర్థం చేసుకుని ఆమె అపురూపంగా చూస్తూ, ఇంక నువ్వు బాధపడకు అంజలి, నీకు మేమున్నాం. నిన్ను భైరవపురం యువరాణిగా చేర్చుతాం. ఈ 3 నెలలు నువ్వే శశిమేఘనని వాళ్ళకు తెలియకపోవడమే మంచిది అని చెప్పారు. అభి అంజలి దగ్గరికి వచ్చి, శశి, అంతా తెలిసే నన్ను బాధ పెట్టావా, నాకు దూరంగా ఉన్నావని ఆవేదన పడుతూ అడిగాడు అభి. అంజలి అతని వైపు కోపంగా చూస్తూ, అవును, నువ్వు నా బావవి. పెద్దవాళ్ళు నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నేను చిన్నదాన్ని. బాధ్యత తీసుకుని ఊరి క్షేమం కోసం, ఆలయం తెరవడం కోసం ఒప్పుకున్నాను. నువ్వు కూడా సరే అన్నావు. ఊరి వాళ్ళకి మంచి చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అమ్మకి మాటిచ్చావు కనుక నన్ను రక్షిస్తూ వస్తున్నావు. నీకు గతం తెలిసినప్పుడు కూడా అంకుల్ని సేవ్ చేశాను అని నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నవి. ఇందులో ఎక్కడా నాకు నీ లవ్ కనిపించలేదు. కేవలం బాధ్యత మాత్రమే కనిపించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నావు. కానీ ప్రేమ మాత్రం లేదు. కేవలం బాధ్యత మాత్రమే ఉంది. అందుకే దూరంగా ఉంచాను అని అర్థం లేకుండా మాట్లాడితే అభిరామ్కి ఏం చేయాలో అర్థం కాక, మళ్ళీ మొదటికే వచ్చావా? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ, ప్రాణం. నీకు దూరంగా ఉండాలన్నా, నువ్వు నాకు దూరంగా ఉంటానన్నా నేను భరించలేను. అర్థం చేసుకో. నువ్వు ఆల్మోస్ట్ నా భార్యవి అని చాలా బాధగా చెప్తూ ఉంటే పరిస్థితి అర్థం చేసుకుని విక్రమ్ కలుగు చేసుకుని, మీ ఇద్దరి గొడవ ఇప్పుడే తీరదు. కానీ మీ గొడవ ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతుందిలే. ఇప్పుడు మనమందరం వాస్తవాన్ని తెలుసుకున్నాం. ఆ భూపతిని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచిద్దాం. అంజలికి కూడా నిజం తెలిసింది. ఇంకా రిస్క్ లేదు. ముందుగా అంతా మైథిలి గారిని కలిసి ఆవిడతో అన్ని విషయాలు మాట్లాడి ఇంటికి తీసుకొద్దాం. పదండి. ప్రస్తుతానికి మీ ఫైట్ వాయిదా వేసి నాతో రండి అని చెప్పాడు. అంజలి మైథిలి గారు అనగానే సంతోషపడింది. అభిరామ్ కూడా ముందుగా తన తల్లి చూడాలి అని ఆరాటపడద్దు. ఇంట్లో అంతా మైథిలి గారి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న రాజగురువు అభిరామ్ని చూసి ఎంతో సంతోషపడిపోయి, బాబు సూర్య, ఇన్నేళ్లుగా మీ అమ్మ పడ్డ కష్టానికి దేవుడు జాలి చూపాడు. తల్లి కొడుకుని కలిపాడు అని ఏడుస్తూ అతని ఆవేదన వ్యక్తం చేశాడు. అభి ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు ఆయన్ని రాజగురువుగా గుర్తుపట్టి అతన్ని తల్లి దగ్గరికి పరుగు తీశాడు. ఆవిడ పెట్టె నిద్రపోతూ కనిపించింది. అభిరామ్ సూర్యతేజగా మారి ఎంతో బాధ, ఆవేదన కలగలిపి అమ్మ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపు ఆ తల్లి గుండెని తాకింది. ఆవిడ నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి
మేలుకుంది. మైథిలి గారి కన్నకొడుకు పిలుపు ఆమెను మెలకువ తెప్పించింది. అక్కడ ఉన్న వారంతా తల్లి కొడుకుని చూస్తూ ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. మైథిలి గారు లేచి కూర్చొని అతన్ని చూసి ఈసారి బాబు అనలేదు, సూర్య అని పిలిచారు. ఆవిడికి పూర్తి స్పృహ వచ్చింది. తన కొడుకుని ఆవిడ గుర్తుపట్టింది. భూపతి చేసిన దారుణాలు, తన భర్త మరణం అన్నీ ఆమెకు అర్థమయ్యాయి. ఇన్నేళ్లుగా మతి లేకుండా ఉన్న ఆమె గత రోజు సంఘటనతో పూర్తి స్పృహలోకి వచ్చి మామూలు మనిషి అయ్యి కొడుకును పట్టుకుని ఏడుస్తూ, సూర్య, నా బాబు ఎంత పెద్దవాడైపోయాడు అని అతన్ని తడుముతూ ప్రేమగా ముద్దాడి, రే బాబు సూర్య, మీ మావయ్యరా చచ్చిపోయాడు. ఆ భూపతి మావయ్యని చంపేశాడురా. అత్తయ్యని కూడా చంపేశాడు. మీ నాన్నగారిక మనకి లేరురా. మన శశిమేఘన ఎక్కడ ఉందిరా, ఏమైంది అంటూ ఏడుస్తూ ఉంటే సూర్య ఆవిడ్ని కంట్రోల్ చేస్తూ, అమ్మ మీరు నార్మల్ అయ్యారు. ఇప్పుడు మీకు అంతా గుర్తుకొచ్చింది. బాధపడకండి. ఆ భూపతి అంత చూస్తాను. నాన్నగారు కాపాడిన శశిమేఘన ఇక్కడే ఉంది అని చెప్పి అంజలి వైపు చూసి ఇలా రా అన్నాడు. ఆమె పరుగునొచ్చి అత్తయ్య అని పిలిచింది. మైథిలి గారు మరింత ఆనందపడిపోతూ, అమ్మ శశి, నువ్వు క్షేమంగా ఉన్నావా? ఎంతో సంతోషంగా ఉందో అని ఇద్దరిని గుండెలకు హత్తుకొని ఆనంద పారవేశంలో ఉండిపోయారు. అక్కడ ఉన్నవారంతా వాళ్ళ సంతోషంని చూసి ఎంతో సంబరపడ్డారు. విక్రమ్, సునీత, అక్షిత, రాజేష్ ఒకరినొకరు హత్తుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. మంగరాజు, వినోద్ గారు మొత్తం అంతా ఓ చోట చేరుకుని కొంత సమయం గతాన్ని భవిష్యత్తుని మరిచి ఆ ఆనందంతో తేలియాడుతూ ఉండిపోయారు. ఇన్నేళ్లకు ఒక తల్లికి కొడుకుని, అలాగే ఒక కొడుక్కి తల్లిని ఆ భగవంతుడు చేర్చాడు. ఎవరూ లేని అనాథ అనుకున్న అంజలికి ఇప్పుడు రక్త సంబంధం ఉన్న కుటుంబం లభ్యమైంది. అంతేకాకుండా ఆమె కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ప్రేమికుడు, రక్షకుడు లభ్యమయ్యాడు. సొంత అన్న కంటే ఎక్కువైన విక్రమ్ అన్నగా దొరికాడు. ఇంకా ఆమె దరి ఎటువంటి ప్రమాదం చేరుకోదు. అంజలి శశిమేఘనగా మారి భైరవపురం అడుగు పెడుతుంది. ఆమె పూర్వీకుల కల నెరవేరుస్తుంది. కాకుంటే అందుకు 3 నెలలు సమయం పడుతుంది. ఆలోగా కాస్త వేచి చూడాలి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.